ఏమే అమ్మా అన్ని గదులు తూడ్చావా? అయిపోయిందమ్మా. మొత్తం ఇంట్లో బయట బెడ్రూమ్ అన్ని తూడ్చావా? తుడిచానమ్మా. మరి అదెవరు తూడుతారు? తుడుస్తున్నానమ్మా. ఇంకెంతసేపు? అయిపోవచ్చింది. సరే సరే కానీ. అలాగే అమ్మా. పిన్ని బాగున్నారా? బాగున్నానమ్మా. రా నీకోసం ఎదురు చూస్తున్నాను. సుందరా ఏమే తుడిసింది చాలే గాని మనిషి వచ్చింది కనపట్లేదా? వెళ్ళి మంచిగా తీసుకురాపో. ఎందుకు పిన్ని అలా గసురుకుంటున్నావు? ఏమే గీమే అని పిలవకు, పాపం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదా. బాగమ్మా, నీకు తెలీదు. పని మనుషుల్ని ఏమే గీమే అనకపోతే ఏమండి అని మర్యాద ఇచ్చి పిలుస్తారా? నీకేం తెల్లదూరుకో. సర్లే గాని నేను చెప్పిన పని ఏం చేసావు తల్లి? డబ్బులు తెచ్చావా? దొరకలేదు పిన్ని, అదే చెప్దామని వచ్చాను. అయ్యో ఎంత పని చేసావే. ఆ 5 లక్షలు ఇప్పుడు ఇవ్వకపోతే నా ఇల్లే పోయేలాగుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? ఏంటమ్మా, ఏమన్నా ఇబ్బందా? నువ్వు పని మనిషి, నీకెందుకే? నీ పని నువ్వు చూసుకోపా. హలో నువ్వు ఆగు పిన్ని. పిన్నికి 5 లక్షలు అవసరం అమ్మా, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చేలా ఉంది. అయ్యో అవునా అమ్మా, మీరేం అనుకోపోతే నా దగ్గర ఉన్నాయి, ఇవ్వమంటారా? 5 లక్షలే నీ దగ్గర ఉన్నాయా? చూసావా పిన్ని, పని మనిషిని తక్కువ చేసి మాట్లాడు. ఎప్పుడు వేసుకునే బట్టల్ని బట్టి, చేసే పనిని బట్టి, ఆమె దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి మనిషికి విలువ ఇవ్వకూడదు. మనమంతా మనుషులు, ఒకరికొకరం గౌరవించుకోవాలి. అయినా ఎవరికి తోచిన పని వాళ్ళు చేసుకొని బతుకుతారు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడబోతుంది. చేసే పనిని బట్టి ఎవరి స్థాయిని నిర్ణయించొద్దు. స్వతహాగా కోటీశ్వరులైనా చేసే పని చిన్నది కావచ్చు. తినడానికి తిండి లేకున్నా గొప్ప వృత్తిని ఎంచుకొని ఉండొచ్చు. ఏ పని చేసేవారికైనా దయచేసి విలువ ఇవ్వండి.